సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన వస్తుందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మళ్లీ సీఎం జగనే అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల దగ్గర నోట్లుంటే తమ దగ్గర ఓట్లు ఉన్నాయంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు చోడవరం ఎమ్మెల్యే ఉన్నారు, కర్నూలు ధర్మశ్రీ, ఆయనతో మాట్లాడదాం. అదేవిధంగా నర్సీపట్నం ఎమ్మెల్యే, అదేవిధంగా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. సార్, ఈ విధంగా ఒక యాత్ర జైత్యయాత్రలా కొనసాగుతున్న బస్సు యాత్ర ఎలా అనిపిస్తుంది ప్రజల నుంచి స్పందన చూస్తుంటే మీకు? ఈరోజు సమరోత్సవంతో ముందుకు వస్తున్నటువంటి కార్యకర్తల సందడి, అలాగే ఓ పక్క ఏంటంటే ఇక్కడ గ్రామాల నుంచి మా నాయకుడు జనరంజకమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పట్టడం కోసం జనాలు పరుగున వస్తున్నటువంటి ఈ సందడి చూస్తుంటే డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సునాయాసంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇటు పాయకరాపేట కానీ, అలాగే యలమంచిలి కానీ, నర్సీపట్నం కానీ, అనకాపల్లి కానీ, చోడవరం కానీ, మాడుగులు కానీ, పెందుర్తి కానీ 7 నియోజకవర్గాలు కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక జోషు, ఒక ఊపు పార్టీకి కానీ, పార్టీ క్యాడర్ కానీ పెరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే ఈ 5 ఏళ్ళు కూడా అవినీతి లేనటువంటి పరిపాలన అందించడం ఒక భాగం అయితే, సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసి అనకాపల్లి జిల్లా ఏనాటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ అది రిమాండ్లో ఉంటే ఆ జిల్లాని మళ్ళీ అనకాపల్లి జిల్లాగా తీర్చిదిద్ది అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పరిగెత్తే గుర్రాల లాంటి బ్రహ్మాండమైనటువంటి గిత్తల్ని ఈరోజు బ్రహ్మాండానికి బరిలో దించారు. ఇక్కడ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం. జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి అనకాపల్లిలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసి అనకాపల్లిలో యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ అనకాపల్లిలో నన్ను గెలిపిస్తుంది. అలాగే నాతో పాటు నా సోదరులందరినీ కూడా 7 నియోజకవర్గాల్లోనూ కూడా తప్పకుండా ఏ విధంగానైతే గెలిచామో లాస్ట్ టైం 2019లో అదేవిధంగా ఈసారి కూడా మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ గెలవబోతున్నారు. వీడియో శివత కలిసి నాయకురావు సాక్షి టీవీ గుడిచర్ల నుంచి.